ఎక్స్క్యూజ్ మీ ఎవడదే? హే గైస్ వాట్సాప్ టుడే వీఆర్ ప్లానింగ్ టు సెలెక్ట్ ద వినాయకం. సో అందుకే ఇవాళ రెడీ అయిపోయి ఇంకా బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాం. మా ఫ్రెండ్స్ రమ్మన్నారు. ఇంకా మా ఇంట్లో తెలియకుండా స్టార్ట్ అయిపోయాను, అది వేరే విషయము. మా ఫ్రెండ్స్ అయితే డిస్కషన్స్ చేస్తున్నారు ఎలాంటి బొమ్మ తీసుకోవాలనేసి. ఫస్ట్ అయితే పోదాం అనేసి చెప్తున్నారు. ఇంకా వెళ్ళిపోయి అక్కడ వేపనపల్లిలో బాదం మిల్క్ అందరూ ఒక్కొక్కటి. మా బ్రో అయితే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం మా బ్రో కోసం. పాపం వీడు మోస్తూ ఉన్నాడు బాటిల్స్. ఇంకసర్లే మేము పెట్రోల్ తీసేసుకొని వెయిట్ చేస్తున్నాం. ఫర్దర్ డిస్కషన్స్ అయితే కంటిన్యూ చేసాం మేము ఎలాంటి బొమ్మ తీసుకోవాలని. వాడేదో సాడ్గా ఉన్నాడు, వీడేదో ఫోన్ చూస్తున్నాడు. వాడైతే ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాడు, వీడి సైకిల్ పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం ఏందో వీడి కథ ఏందో తెలియదు. ఫైనలీ మా బ్రో అయితే రీచ్ అయిపోయాడు. సో మా బ్రో ప్రెసిడెంట్. ఇంకా డిస్కషన్ చేస్తున్నాం పోదాం అనేసి. పోయి ఇక్కడ మళ్ళీ ఇంకొక దగ్గర రెస్ట్ తీసుకున్నాం. ఎండ ఎక్కువ, సో అందుకే ఇంక ఫోటోలు వీడియోలు తీసుకుంటూ కొద్దిసేపు అలా చిల్ అవుతూ ఉన్నాము. ఇంకా సర్లే టైం అయిపోతుంది అనేసి మేము ఇంకా అలా మాట్లాడుకుని త్వరగా రమ్మన్నాము. వేరే వాళ్ళు వచ్చారు, ఇంకా కంటిన్యూ అయిపోయాము. యాక్చువల్లీ ఎందుకంటే లేట్ అయినాయంటే మా వాడు ఒకడు బండి తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి చెప్పకుండా. రే సైకిల్ కొడతారా నిన్ను దొరికితే. ఇంక సో మా బ్రదర్స్ అందరూ కలిసి మేము ఇంకా వెళ్తున్నాము. ఎండ అయితే బాగా కొడతా ఉంది, చిల్ అవుతున్నాము. మా వాడు సిద్ధ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడ చూడండి ఫుల్ రీల్స్ తీరా వీడియోస్ తీరా అన్నాడు. సర్లేరా తీస్తా అన్న నేను. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాము సూలగిరి. అడ్రస్ వచ్చి సూలగిరి బ్రో, ఓసూరు దగ్గర. యాక్చువల్లీ మా శ్రీకాంత్ కూడా వచ్చాడు బెంగళూరు నుంచి. బొమ్మలు చూద్దామంటే వాడు వచ్చాడు. ఇంకా చూస్తూ ఉన్నాం. వీడే శ్రీకాంత్. చిన్న చిన్న బొమ్మలన్నీ చేసి పెట్టిండారు వీళ్ళ దగ్గర. యాక్చువల్లీ మేము ఒక పెద్ద బొమ్మ చూసాం, అక్కడే స్ట్రక్ అయిపోయాము. బట్ మేము చూస్తున్నాం చిన్న చిన్న బొమ్మలు ఎలాంటివి ఉన్నాయనేసి. డిజైన్స్ అయితే బాగుంది ఇక్కడ ఈ అడ్రస్లో. ఇంకా అలా చూస్తున్నాం, డిస్కషన్ చేస్తున్నాం, రేటు అవన్నీ అడుగుతున్నాం, బొమ్మ డిజైన్స్ చూస్తున్నాం. కాల్ చేసి అడుగుతున్నారు మా ఫ్రెండ్స్, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాం. ఇంకా ఫైనల్ చేసేసారు. మా మైండ్లో స్ట్రక్ అయిన బొమ్మని తీసుకున్నాం యాక్చువల్లీ. ఇంకా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను కూడా కొన్ని బొమ్మల్ని. యాక్చువల్లీ ఈ బొమ్మ కాదు, వేరే బొమ్మ, అదైతే రివీల్ చేయొద్దన్నారు మా వాళ్ళు. సో నేను అందుకే రివీల్ చేయలేదు. ఇంక మా ఫ్రెండ్స్ అంతా కలిసి డిస్కషన్స్ చేస్తున్నారు, ఎంత రేటుకి మాట్లాడదామన్నారు. యాక్చువల్లీ 80,000 అయింది. ఈ 90,000 అన్నారు వాళ్ళు, మేము 80,000 ఇచ్చాము.